బిట్వీన్ ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. కొలిచిన విలువకి నిజ విలువకి మధ్య గల తేడానే దోషం అంటారు. కొలిచిన విలువకి నిజ విలువకి మధ్య గల తేడాని దోషం అంటారు. ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ గివ్స్ ద ఎర్రర్. సో ఎర్రర్స్ ఎందుకు అరైజ్ అవుతాయి అని అంటే దే ఆర్ సో మెనీ రీజన్స్. సో ఎర్రర్స్ సో మెనీ టైప్స్. అక్కడ మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి సిస్టమాటిక్ ఎర్రర్. సిస్టమాటిక్ ఎర్రర్ క్రమదోషాలు అంటారు దాన్ని. క్రమదోషాలు సిస్టమాటిక్ ఎర్రర్స్. 2 ర్యాండమ్ ఎర్రర్స్. యాదృచ్ఛిక దోషాలు. 3 లీస్ట్ కౌంట్ ఎర్రర్స్. కనీస కొలత దోషం. సిస్టమాటిక్ ఎర్రర్స్ ఆర్ దోస్ విచ్ అక్కర్ సిస్టమాటికల్లీ. ఒక క్రమ పద్ధతికి అనుగుణంగా, ఒక క్రమరహితం కాకుండా క్రమానుగుణంగా ఇవి ఫామ్ అవుతాయి. ఒక క్రమంగా ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అయితే ధనాత్మకం లేదా రుణాత్మకం. సిస్టమాటిక్గా ఈ ఎర్రర్స్ అరైజ్ అవుతాయి. వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే దే ఆర్ మెయిన్లీ 3 రీజన్స్ ఫర్ ద అరైజింగ్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్స్. క్రమదోషాలు కలగడానికి గల కారణాలు ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, పరికరాల్లో ఉండేటువంటి లోపం. దీనికి కారణం ఏంటి? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, పరికరాలలో ఉండేటువంటి లోపాల వల్ల ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. అలాగే ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఫాలోడ్. మనం ఉపయోగించేటువంటి ప్రయోగ పద్ధతిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, నైపుణ్యం లేకపోవడం, ప్రయోగ పద్ధతులపై సరైన అవగాహన లేకపోతే, ఎలా చేయాలో ప్రాపర్గా తెలియనప్పుడు కూడా మనం అనుకున్నదే, మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుని అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తే అదే ఎర్రర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇంపర్ఫెక్షన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అనమాట. టెక్నిక్స్ ఆర్ ప్రొసీజర్. మనం ఏ పద్ధతిని లేదా ఏ టెక్నిక్ ఫాలో అవుతామో ఆ మెజర్మెంట్స్ని తీయడానికి, దానిపై సరైన అవగాహన లేకపోతే ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. మూడవది పర్సనల్ బయాస్, వ్యక్తిగత దోషాలు. వ్యక్తిగత దోషం. సో ఇన్స్ట్రుమెంటల్, మనం తీసుకున్నటువంటి పరికరంలోనే లోపం ఉందనుకోండి. సో ఆ పాడైపోయిన పరికరంతో మనం రిపీటెడ్గా ఎన్నిసార్లు మెజర్మెంట్ తీయడానికి ట్రై చేసినా అదే అమౌంట్ ఆఫ్ ఎర్రర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది క్రమంగా. సో అలాగే ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఆర్ ప్రొసీజర్, చేసేటువంటి విధానం తేడాగా చేసిన అదే ఎర్రర్ మరలా రిపీట్ అవుతుంది. మూడోది పర్సనల్ బయాస్. ఎలా చేయాలో రీడింగ్స్ తీసేటప్పుడు ప్రాపర్గా చూడాలి. రీడింగ్స్ తీసేటప్పుడు ఇలా మనం పారాలాక్స్ మెథడ్లో ఐ కరెక్ట్గా లైన్లో పెట్టాలి. సో మీరు ఇలా పెట్టి లేదా ఇలా పెట్టి చూస్తే తప్ప. రీడింగ్స్ తీసేటప్పుడు ఇవే డైరెక్షన్లో తీయాలో అదే డైరెక్షన్లో చూస్తూ మనం తీయాలన్నమాట. అలాగా వ్యక్తిగత దోషాలు, ఈ విధమైనటువంటి కారణాల వల్ల క్రమదోషాలు, సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. మరి ఎలా ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేయొచ్చు అంటే బై చూజింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ఉన్నాయంటే మంచి ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోవడం వల్ల, సరైన పరికరాలను ఉపయోగించడం ద్వారా, హై రిజల్యూషన్, అలాగే ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వల్ల, అలాగే ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల, బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్
టెక్నిక్స్, ప్రయోగ పద్ధతిపై నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా. అలాగే పర్సనల్ బయాస్, వ్యక్తిగత దోషాలను ఎలా అవాయిడ్ చేస్తాము, అది కూడా ప్రాపర్ కేరింగ్ తీసుకోవడం వల్ల. ఈ విధంగా సిస్టమాటిక్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయొచ్చు. ఇంకా రెండవది ర్యాండమ్ ఎర్రర్, యాదృచ్ఛిక దోషాలు. ఈ యాదృచ్ఛిక దోషాలు ఏమంటే వీటిని చెప్పలేం, దే ఆర్ నాట్ సిస్టమాటిక్, క్రమరహితంగా ఉంటాయి. ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. యాదృచ్ఛికం, అనుకోని పరిస్థితుల వల్ల, అనుకోని సిచ్యువేషన్స్లో అనుకోని రకంగా వస్తాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ టెంపరేచర్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ఫుల్ హాట్ సమ్మర్ డేలో చేస్తే ఆ రోజు రూమ్ టెంపరేచర్ 30 degrees ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కనుక్కున్నప్పుడు అట్ రూమ్ టెంపరేచర్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఎక్స్పెరిమెంట్ రెజానేటింగ్ ఆపరేటర్స్ ఉపయోగించి వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ రూమ్ టెంపరేచర్ కనుక్కోమని ఎక్స్పెరిమెంట్ ఇస్తే ఆ రోజు రూమ్ టెంపరేచర్ 29 degrees ఉంటే వాల్యూ ఒకలా ఉంటుంది, ఆ రోజు టెంపరేచర్ 32 degrees ఉంటే వాల్యూ ఒకలా వస్తుంది. ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ ఒకటే, బట్ పరిస్థితులు, పరిసరాల ప్రభావం వల్ల ఈ ఎర్రర్స్ అరైజ్ అవుతాయి. పరిస్థితులు, పరిసరాల ప్రభావం వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల ఈ ర్యాండమ్ ఎర్రర్స్ అరైజ్ అవుతూ ఉంది. అలాగే లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ ఈజ్ ద థర్డ్ టైప్ ఆఫ్ ఎర్రర్. లీస్ట్ కౌంట్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద మినిమమ్ మెజర్మెంట్ విచ్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి కూడా లీస్ట్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది, ఏ పరికరానికైనా లీస్ట్ కౌంట్ అనేది ఉంటుంది. అదే స్క్రూ గేజ్ ఆర్ వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్కి అయితే ఆ లీస్ట్ కౌంట్ 0.01 centimeter. అదే స్క్రూ గేజీకి అయితే దట్ లీస్ట్ కౌంట్ ఈజ్ 0.01 millimeter. సో లీస్ట్ కౌంట్ డిఫరెంట్, మనం డిఫరెంట్ లీస్ట్ కౌంట్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయడం వల్ల లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అనేవి అరైజ్ అవుతాయి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అరైజింగ్ వైల్ మెజరింగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. చెప్పాను కదా ఎర్రర్ అంటే ఏంటి, దోషం. దోషం అంటే ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. సో ఏదైనా ఒక మెజర్మెంట్ని తీయడానికి ట్రై చేస్తాము, ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక డివైస్ని ఉపయోగించి ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క మెజర్మెంట్స్ని తెలియడానికి ట్రై చేస్తాము. ఆ మెజర్మెంట్స్ వరుసగా A1, A2, A3, A4 అనేటువంటి విలువలు వచ్చాయి. మెజర్డ్ వాల్యూస్ ఆర్ A1, A2, A3, A4. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాము, ఏదైనా వాల్యూ తీయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తీస్తాము, అక్యురసీ పెంచడం కోసం, ప్రిసిషన్ని పెంచడం కోసం. సో A1, A2, A3 ఆర్ ద మెజర్డ్ వాల్యూస్ అనుకున్నాయి ఇన్ 4 situations. సో ఇక్కడ ఏ మీన్ ఏమవుతుంది, ఏ మీన్ ఈజ్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4/4. సో ఏ మీన్ని ట్రూ వాల్యూగా వ్యవహరిస్తాం. సో A1లో దోషం ఎంత అంటే ఎర్రర్ ఇన్ ద ఫస్ట్ మెజర్డ్ వాల్యూ. ఫస్ట్ మెజర్డ్ వాల్యూ అంటే A1. The error in first measured value is A mean minus A1. The error in second measured value is A mean minus A2. Like error in third measured value is A mean minus A3. Like A4 is A mean minus A4. సో పరమదోషం డెల్టా మీన్ కూడా తీయాలి, డెల్టా ఏ మీన్. సో పరమదోషం ఈజ్ డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ డెల్టా A4/4. ఏ మీన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్, సాపేక్ష దోషం. Relative error means delta A by A. Delta A mean by A mean. Relative error. సాపేక్ష దోషం. అలాగే పర్సంటేజ్ ఎర్రర్ కూడా చెప్పొచ్చు. పర్సంటేజ్ ఎర్రర్ దోషంలోని శాతం, దోష శాతం. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, రిలేటివ్
ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి? సాపేక్ష దోషము అంటారు దీన్నే. రిలేటివ్ ఎర్రర్ ఈస్ డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. పర్సెంటేజ్ ఎర్రర్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు 100%. సాపేక్ష దోషాన్ని 100% చెప్తే, విత్ రెస్పెక్ట్ టు 100% చెప్తే దట్ ఈస్ పర్సెంటేజ్ ఎర్రర్. సో ఇది దోషాన్ని, రిలేటివ్ ఎర్రర్స్ని, పర్సెంటేజ్ ఎర్రర్స్ని కనుక్కోవడానికి మనము కొన్నిసార్లు ఎర్రర్స్ కలవడం వల్ల సమ్మేళనం లేదా వ్యవకలనం చేయాల్సి వస్తుంది. సో ఏవైనా రెండు భౌతిక రాశుల్ని మెజర్ చేసి 2 సార్లు ఎర్రర్స్ వస్తే వాటి నుంచి మెజర్ చేసేటువంటి ఫైనల్ మెజర్మెంట్లో కూడా ఎర్రర్స్ దొరుకుతాయి. సో ఈ రెండిట్లో ఎర్రర్ అందులో కూడా అరైజ్ అవుతుంది. సో ఎర్రర్స్ని మనము సమ్ ఆర్ డిఫరెన్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆర్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ దట్ కేస్ ఎలా డీల్ చేస్తామంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్స్ టు బి సమ్డ్, ఎర్రర్స్ని సమ్ చేయాలి అంటే కూడడం, ఎర్రర్స్ ఆఫ్ సమ్ ఆర్ సబ్ట్రాక్షన్. సమ్ ఆర్ సబ్ట్రాక్షన్. సమ్ కానీ డిఫరెన్స్ కానీ తీయాలంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి, ఏ అనే ఫిజికల్ క్వాంటిటీ బీని అండ్ సిని యాడ్ చేయగా రావాలి. సో బీని మెజర్ చేసాము, ఈ సిని మెజర్ చేసాము. బీలో మెజర్ చేసినప్పుడు కొంత ఎర్రర్ వచ్చింది, సిని మెజర్ చేసినప్పుడు కొంత ఎర్రర్ వచ్చింది. మరి ఏలో ఎంత ఎర్రర్ వస్తుందంటే దట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఎర్రర్స్ ఇన్ బి అండ్ సి టుగెదర్. బీలోను సిలోను కలిపి ఎంత ఎర్రర్ వస్తుందో అంత ఏలో అరైజ్ అవుతుంది. డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బి ప్లస్ డెల్టా సి. దీన్నే జడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుంటే ఎర్రర్ ఇన్ జడ్ ఈజ్ ఎర్రర్ ఇన్ ఏ ప్లస్ ఎర్రర్ ఇన్ బి. ఇట్ అప్లికబుల్ ఇఫ్ జడ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఆల్సో. ఏ ఈక్వల్ టు జడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయినా, జడ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అయినా, ఎర్రర్ ఇన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ ఇన్ ఏ plus error in B. If Z equal to division or multiplication aithe, if product or division, Z equal to A by B gaani AB gaani aithe, ఏని బీని మల్టిప్లై చేయడం వల్ల జడ్ అనేది వస్తుంది. అప్పుడు ఏలో ఎర్రర్, బీలో ఎర్రర్ని జెడ్లో ఎంతవరకు ఎర్రర్ అవుతుంది. సో ఎర్రర్ ఇన్ రిలేటివ్ ఎర్రర్ కన్సిడర్ చేయాలి. అక్కడ రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ ప్లస్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ బి. దట్ ఈజ్ అప్లికబుల్ వెన్ దట్ ఈస్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్. Relative error in Z is equal to relative error in A plus relative error in B. అలాగే if Z is equal to some A power n, A power n అయితే, if Z is equal to A power n అయితే, Z relative error in Z is equal to n into relative error in A. This is the 3 formulas. ఫస్ట్ ఫార్ములా ఏంటి? డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అయితే సైన్ చేయనా మేడం? సో వీటిని డిపెండ్ చేసుకొని మనకి కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1 or 2 డిస్కస్ చేస్తాను. Find the relative error. Find the relative error in. Find the relative error in Z if Z is equal to A power 4, B power 1/3 and C power by C into D power 3/2.
సో z ఈజ్ ఈక్వల్ టు a పవర్ 4 b పవర్ 1/3 బై c ఇంటూ d పవర్ 3/2. సో ఇక్కడ మల్టిప్లికేషను డివిజన్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, z రిలేటివ్ ఎర్రర్ ఇన్ z ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఇన్ a ప్లస్ 1/3 రిలేటివ్ ఎర్రర్ ఇన్ b ప్లస్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ c ప్లస్ 3/2 ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఇన్ d అవుతుంది ఫార్ములా ఇది. సో ఫార్ములా విల్ బి దిస్ వన్. అలాగే ఇంకొక ప్రాబ్లం, find the error in volume of a sphere. ఒక గోళం యొక్క ఘనపరిమాణంలోని దోషాన్ని కనుగొనండి. ఇఫ్ ద ఎర్రర్ పర్సంటేజ్ ఎర్రర్ అనుకోండి, పర్సంటేజ్ ఎర్రర్ అడిగారు అనుకుందాం. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. ఏమిచ్చారు, ఇఫ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ రేడియస్ ఇచ్చేస్తారట. రేడియస్ ఈజ్ 1%. ఆ గోళం యొక్క రేడియస్లోని దోష శాతము ఎంత అంటున్నారు, డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100% ఈజ్ హౌ మచ్ అంటున్నారు, 1% అంటున్నారు. అయితే వాల్యూమ్లో పర్సంటేజ్ ఎర్రర్ అంతా అని అడుగుతున్నారు. వాల్యూమ్కి రేడియస్కి రిలేషన్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా v ఈక్వల్ టు 4/3 5r3. సో ఇక్కడ మనము అప్లై చేసుకుంటే డెల్టా v బై v ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి యూ కెన్ ఎక్స్క్లూడ్ దిస్ టర్మ్. ఆర్ పవర్ క్యూబ్ ఉంది, సో దీన్ని 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ అవుతుంది. పర్సంటేజ్ ఎర్రర్ మనకు కావాలి కాబట్టి డెల్టా v ఇంటూ 100% ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ 100%. సో ఇది మనకి ఇచ్చేసారు ఎంత, 1%. సో 3 ఇంటూ 1% ఎంత అవుతుంది, 3%. సో ఒక గోళం యొక్క వ్యాసార్థంలో దోష శాతం 1% అయితే దాని యొక్క ఘనపరిమాణంలో దోష శాతము 3% అవుతుంది అకార్డింగ్ టు ద ఫార్ములా. సార్థక సంఖ్యలు మనం మెజర్ చేసినటువంటి మెజర్మెంట్లు, కొలిచిన కొలతలో నమ్మదగిన అంకెలతో పాటు రిలయబుల్ నెంబర్స్తో పాటు ఒక అన్రిలయబుల్ నెంబర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్డ్ వాల్యూ ఇస్ 2.7689. ఇక్కడ రిలయబుల్ నెంబర్స్ ఏంటి, నమ్మదగిన అంకెలు 2768. అన్రిలయబుల్ నెంబర్ అనిశ్చితమైన అంకె ఏంటి, 9. సో ఈ విధంగా ఏదైనా ఒక మెజర్డ్ వాల్యూలో మెజర్మెంట్లో రిలయబుల్ నెంబర్స్తో పాటు అన్రిలయబుల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రిలయబుల్ నెంబర్స్ ప్లస్ 1 అన్రిలయబుల్ నెంబర్స్ని మొత్తాన్ని సార్థక సంఖ్యలు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. కొలిచిన కొలతలో నమ్మదగిన అంకెలతో పాటుగా ఒక అనిశ్చితమైన అంకెను కలిపి సార్థక అంకెలు లేదా సార్థక సంఖ్యలు అంటారు. ద నెంబర్ ఆఫ్ రిలయబుల్ నెంబర్స్ ప్లస్ 1 అన్సర్టన్టీ నెంబర్, అన్రిలయబుల్ నెంబర్ని కలిపి సార్థక సంఖ్యలు అంటారు. సో ఆ విధంగా 2.7689లో ఎన్ని సార్థక సంఖ్యలు లేదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 5 ఫిగర్స్ ఉన్నాయి. 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 27689. ఈ విధంగా ఏదైనా మెజర్మెంట్లో కొలిచిన విలువలో నమ్మదగిన అంకెలతో పాటు ఒక అనిశ్చితమైన అంకెను కలిపి సార్థక సంఖ్యలు అంటారు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. సో వైల్ కౌంటింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వీ షుడ్ ఫాలో సమ్ రూల్స్. సార్థక సంఖ్యలని చెప్పడం ముందు మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అవేంటంటే నాన్ జీరో డిజిట్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్, శూన్యేతర అంకెలన్నీ ఏంటది, ఫస్ట్ రూల్ నాన్ జీరో డిజిట్స్. నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ నాన్ జీరో డిజిట్స్ ఏంటి, సిగ్నిఫికెంట్. నాన్ జీరో డిజిట్స్ ఏంటి, 1 2 3 4 5 6 7 8 9. ఈ నాన్ జీరో డిజిట్స్ అన్నీ కూడా
సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కిందే కౌంట్ చేయాలి. 2, the zeros between any two non-zero numbers are significant. ఏవైనా 2 శూన్యేతర అంకెల మధ్య ఉండేటువంటి సున్నాలని సార్థకాలుగా కౌంట్ చేయాలి. the zeros, 0 between any two non-zero digits. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ దానికి 2.1246 ఇందులో నాన్ జీరో డిజిట్స్ ఏంటి 2, 1, 2, 4, 6. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5 ఉన్నాయి అని చెప్తాం. సో జీరోస్ బిట్వీన్ ఎనీ 2 నాన్ జీరో డిజిట్స్ ఏమన్నాను ఆర్ సిగ్నిఫికెంట్, అవి సార్థకాలుగా కౌంట్ చేయాలి. ఏవైనా 2 2006. సో ఇది శూన్యేతర సంఖ్య అండ్ 6 కూడా శూన్యేతర సంఖ్య. నాన్ జీరో డిజిట్స్కి మధ్యలో ఉండే సున్నాలని సార్థక సంఖ్యలుగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కౌంట్ చేయాలి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ దట్ నెంబర్ ఈజ్ 4. 4 ఉన్నాయి. అలాగే ఆల్ ద నాన్ జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ద టైలింగ్ జీరోస్, ఏదైనా ఒక సంఖ్యకి ఉండేటువంటి చివరి సున్నాలను, సో నాన్ డెసిమల్ పాయింట్ లేనటువంటి నాన్ డెసిమల్ నెంబర్లో ద టైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అందులో డెసిమల్ పాయింట్ లేదు. టైలింగ్ జీరోస్ డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి ఇందులో టైలింగ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిగ్నిఫికెంట్ సార్థక సంఖ్యలుగా కౌంట్ చేయకూడదు. సో ఇక్కడ ఉన్నటువంటి సార్థక సంఖ్యలన్నీ ఓన్లీ 2 ఫర్ ఎ డెసిమల్ పాయింట్ లెస్ నెంబర్. సో మెజర్డ్ వాల్యూలో డెసిమల్ పాయింట్ లేకపోతే అక్కడ ఉండేటువంటి టైలింగ్ జీరోస్, చివరలో ఉండేటువంటి జీరోస్ని మనం సార్థక సంఖ్యలుగా కౌంట్ చేయకూడదు. ఫర్ ఎ డెసిమల్ వాల్యూడ్ నెంబర్ ఫర్ ఎ డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి నెంబర్కి డెసిమల్ పాయింట్కి ద జీరోస్ లెఫ్ట్ రైట్ టు ద డెసిమల్ పాయింట్కి రైట్లో ఉంటూ నాన్ జీరో నెంబర్కి లెఫ్ట్లో ఉండేటువంటి నెంబర్ జీరోస్ని కన్సిడర్ చేయకూడదు. 0.00206. సో ఇది డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి నెంబర్. డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి నెంబర్లో డెసిమల్ పాయింట్కి రైట్లో, అలాగే నాన్ డెసిమల్ పాయింట్ నెంబర్ ఏంటి 2, దానికి రైట్లో ఉండేటువంటి జీరోస్ ఈ రెంటిని కన్సిడర్ చేయకూడదు. సో ఈ 0206 ఇక్కడ ఉన్నదాన్ని కన్సిడర్ చేయాలి. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. ఫర్ ఎ డెసిమల్ వాల్యూ దశాంశ స్థానం ఉన్నటువంటి విలువలోనైతే దశాంశ స్థానానికి పక్కగా మరియు శూన్యేతర సంఖ్యకి ఇటుపక్కగా ఉన్నటువంటి సున్నాలని మనం కౌంట్ చేయకూడదు సార్థక సంఖ్యలుగా. అలాగే ఫర్ ఎ డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి ఒక వాల్యూకి టైలింగ్ జీరోస్ని, చివరిలో ఉన్నటువంటి జీరోస్ని సార్థక సంఖ్యలుగా కౌంట్ చేయాలి. టైలింగ్ జీరోస్ డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి ఒక నెంబర్ 2.700, 7.00 అని. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, డెసిమల్ పాయింట్కి టైలింగ్ జీరోస్ ఉన్నాయి. సో వీటిని సార్థక సంఖ్యలుగా కౌంట్ చేయాలి కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 అవుతాయి. దీస్ ఆర్ ద రూల్స్ షుడ్ ఫాలో వైల్ డిసైడింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అలాగే రౌండింగ్ ఆఫ్ ఏ నెంబర్. సో ఏదైనా మెజర్డ్ వాల్యూని మనము
అనిశ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, అన్సర్టనిటీ ఉంటుంది. ఆ అన్సర్టన్ నెంబర్ని మనం తీసేసి రౌండ్ ఆఫ్ చేయడం అంటాం, సవరించడం అంటారు. రౌండింగ్ ఆఫ్, సవరించడం అంటారు దాన్ని. సో అనిశ్చిత. సో 2.8789. సో ఇక్కడ 2878 రిలయబుల్ నెంబర్స్, 9 అన్రిలయబుల్ నెంబర్. ఈ అన్రిలయబుల్ నెంబర్ని మనము సవరించాలి అని అంటే దానికి కూడా ఒక రూల్ ఉంటుంది, రౌండింగ్ అప్ చేయడం. ఈ అనిశ్చితమైన సంఖ్య ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ 5 అయితే సో దీనికి పక్కనున్నటువంటి రిలయబుల్ నెంబర్ని ఒకటి అప్ చేయాలి, 2.789. సో దిస్ ఈజ్ ద రౌండెడ్ వాల్యూ అవుతుంది. సో ఒకటి ఇంక్రీజ్ చేయాలి, దీన్ని స్కిప్ చేస్తూ, దీన్ని డ్రాప్ చేసేస్తూ, దీన్ని వదిలేస్తూ, దీని ముందున్నటువంటి రిలయబుల్ నెంబర్కి అన్రిలయబుల్ నెంబర్ దిస్ లాస్ట్ డిజిట్. సో దీన్ని డ్రాప్ చేస్తూ దాని ముందు ఉన్న నెంబర్కి ఒకటి ఇంక్రీజ్ చేయాలి. అలాగే రౌండింగ్ డౌన్ చేయడం, రౌండింగ్ డౌన్. సో 2.3542. సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ డిజిట్ ఏంటి, 2. సో దిస్ ఈజ్ లెస్ దెన్ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ని స్కిప్ చేసేయాలి రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు. ప్లస్ ఈ పక్కన ఉన్నటువంటి రిలయబుల్ నెంబర్కి ఇటువైపున ఉన్నటువంటి నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలేయాలి. సో దట్ ఈస్ ద వే టు రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ 5 ఉందనుకోండి, 5 ఉంటే 3.545 ఉంది. 5 ఉంటే ఏం చేయాలి, ఈ 5ని స్కిప్ చేస్తూ 355 ఒక ఇంక్రీజ్ చేయాలి అది కూడా. సో డైమెన్షనల్ అనాలసిస్. డైమెన్షన్స్ అంటే ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా అండ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటంటే సో మనకి లెంత్కి డైమెన్షన్ ఫార్ములా ఎల్ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాము. సో దిస్ ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ లెంత్. మాస్క్ తీసుకున్నట్టయితే విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ ఎం. అలాగే టైంకి తీసుకున్నట్టయితే విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ టైంని టీతో రిప్రజెంట్ చేస్తాం. టెంపరేచర్కి తీసుకున్నట్టయితే టెంపరేచర్, కెల్విన్ ఈజ్ ద యూనిట్ ఫర్ కాబట్టి టెంపరేచర్కి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కే అని పెడతాం. అలాగే ప్రతి 7 ఫిజికల్ క్వాంటిటీస్కి కూడా, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా డైమెన్షన్ ఫార్ములాస్ రాస్తాను. ఎలక్ట్రిక్ కరెంట్, యాంపియర్స్ కదా యూనిట్. సో విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ ఏ అంటారు. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, పదార్థ పరిమాణం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్ ఈజ్ ద యూనిట్ కాబట్టి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ MOL పెడతాం. అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, CD. డైమెన్షనల్ ఫార్ములా, దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే లెంత్కి ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎల్. దిస్ ఈ మొత్తాన్ని డైమెన్షనల్ ఫార్ములా అంటారు. లెంత్ని ఎల్తో చూపిస్తాం. ఎల్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ని ఎస్తో చూపిస్తాం. దానికి డైమెన్షన్ ఫార్ములా ఎల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ డైమెన్షనల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో అలాగే వెలాసిటీ అంటే ఏంటి, వి లెటర్తో చూపిస్తాం. డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఎల్ బై టీ, దాన్ని విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ L-1. అలాగే యాక్సలరేషన్ త్వరణం ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. డైమెన్షన్ ఫార్ములా LT-2. సో డైమెన్షన్స్ అంటే ఏంటి, ద పవర్స్ టు విచ్ ఈజ్ ద బేసికల్. మనకి ఈ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచే వస్తున్నాయి, డెరైవ్ చేస్తే వస్తున్నాయి. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ ద పవర్స్ టు విచ్ ద బేసిక్
క్వాంటిటీస్ ఆర్ టు బి రైజ్డ్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ దట్ ఫిజికల్ క్వాంటిటీ. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడం కోసం మనము మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక భౌతిక రాశులని రైజ్ చేయాలి, వాటి యొక్క ఘాతాలను రైజ్ చేస్తూ రాసుకుంటూ వెళ్తాం వాటి యొక్క ఫార్ములాకి అనుగుణంగా. దాన్నే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ దట్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెలాసిటీకి L/T ఫార్ములా, లెంత్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, L/T ఫార్ములా L/T. డైమెన్షనల్ ఫార్ములా చూసినట్టయితే L మైనస్ L⁻⁻1. సో డైమెన్షనల్ ఫార్ములాలో ఏం చేసాము, L మరియు T యొక్క ఘాతాలని మనము రైజ్ చేసాము. సో డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్ టు విచ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టు బి రైజ్డ్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ దట్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తాం. సో డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ సమ్మర్ ఎలిమెంట్స్ చూసినట్టయితే ఫోర్స్ని Fతో చూపిస్తాము. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ F ఈజ్ ఈక్వల్ టు mL/T-2. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ F ఈజ్ ఈక్వల్ టు mL/T⁻⁻2. అలాగే వర్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో mL/T-2 డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా. ఈ డైమెన్షనల్ ఫార్ములా యొక్క ఉపయోగం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఫిజిక్స్లో వచ్చేటువంటి ఈక్వేషన్స్ యొక్క కరెక్ట్నెస్ని మనము వెరిఫై చేయడం కోసం ఈ డైమెన్షనల్ అనాలిసిస్ని మనం ఉపయోగిస్తాం. అలాగే వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం కూడా మనం ఈ డైమెన్షనల్ అనాలిసిస్ని, డైమెన్షనల్ ఫార్ములాస్ని ఉపయోగిస్తూ ఉంటాం. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్? టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు అనదర్, అలాగే టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఏ ఈక్వేషన్. థ్యాంక్ యూ.